2020లో కరోనా వచ్చి ప్రపంచాన్ని ఎలా షేక్ చేసిందో మనం అందరం చూసాం. కానీ మళ్ళీ ఇప్పుడు ఒక డేంజరస్ వైరస్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ తెగ వైరల్ అవుతుంది. ఆ వైరస్ ఏంటంటే హంటా వైరస్. కొన్ని పోస్ట్స్ ఏమంటున్నాయి తెలుసా, కరోనా కంటే ఇది చాలా డేంజరస్ అని అంటుంది. స్ప్రెడ్ అవుతుంది, టచ్ చేసినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. ఇంకా ఇది ప్రపంచం అంతా అందరికీ అంటువ్యాధిగా మారిపోయింది. హంటా వైరస్ ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, హ్యూమన్స్ కి ఎలా స్ప్రెడ్ అవుతుంది, దీని సిమ్టమ్స్ ఏంటి, వైరస్ వల్ల ప్రాబ్లమ్స్ ఎంతవరకు ఉన్నాయి, ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే హంటా వైరస్ గురించి ఫుల్ క్లారిటీ మీకు వస్తుంది. వెల్కమ్ బ్యాక్ మ్యాక్సీ బ్లాగ్స్ ఛానల్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పక్కన మీకు ఒక హంటా వైరస్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడేది ప్రపంచానికి మొత్తం షేక్ చేస్తున్న హంటా వైరస్ గురించి. చాలా మిస్ఇన్ఫెక్షన్ చాలా వైరల్ అవుతుంది, కానీ అందుకే ఈ వీడియో కూడా మనం చేస్తున్నాం. వైరస్ హిస్టరీ, హంటా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఏంటి ట్రీట్మెంట్ ఉందా, ఇండియాకి ఏమైనా ప్రాబ్లం ఉందా, మెథడ్స్ ఏంటి, ఈ తెలుగులో ఈజీ మెథడ్ లో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హంటా వైరస్ అసలు ఏంటి? వైరస్ అనేది ఒక డేంజరస్ వైరస్ గ్రూప్. మెయిన్లీ ర్యాట్స్ నుంచి వచ్చే లాలాజలం, ఇంకా మల విసర్జన మూత్రం నుంచి, ఇంకా అపరిశుభ్రమైన ప్లేసుల నుంచి చాలా మనుషులకి సోకుతుంది. ఇది కరోనా లాగా ఒక మనిషి నుంచి మరొక మనిషికి వచ్చేది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక హంటా వైరస్ అనేది ఒక ర్యాట్ ఉన్నప్పుడు ఆ ర్యాట్ లాలాజలం ఇంకా మల విసర్జన యూరిన్ చేసిన ప్లేస్ నుంచి అక్కడ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి వేరే ర్యాట్స్ కి స్ప్రెడ్ అయ్యి ఆ ర్యాట్స్ మరో ప్లేస్ కి వచ్చి అక్కడున్న ఎయిర్ కి లేదా అక్కడున్న వాటర్ కి పొల్యూషన్ అయినప్పుడు ఆ ర్యాట్స్ నుంచి అయితే మనకి హంటా వైరస్ అనేది రావడం జరుగుతుంది. పార్ట్ 2, ఈ వైరస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. హంటా వైరస్ ఫస్ట్ టైం కొరియన్ వార్ టైంలో డిఫైన్ చేశారు. అక్కడ వార్ చేస్తున్న సోల్జర్స్ కి 1950లో చాలా ఘోరమైన ఫీవర్ అనేది రావడం జరిగింది. సైంటిస్ట్ రీసెర్చ్ చేసి అక్కడ హంటర్ రివర్ దగ్గర ఈ వైరస్ అనేది ఐడెంటిఫై చేశారు. రివర్ దగ్గర వచ్చింది కాబట్టి ఈ వైరస్ పేరు, అందుకే హంటా వైరస్ అని పేరు వచ్చింది. అది ఇది చైనా, కొరియా, రష్యా, అమెరికాలో కూడా సోకడం జరిగింది. సోషల్ మీడియా ఫియర్, తర్వాత పీపుల్ ఆల్రెడీ ఫియర్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయింది. చైనాలో ఒక బస్సులో ఒక పర్సన్ చనిపోయాడు, దానికి రీజన్ హంటా వైరస్. న్యూస్ తో వరల్డ్ వైడ్ ప్యానిక్ స్టార్ట్ అయింది. అనుకుంటున్నారంటే కరోనా లాగా మళ్ళీ ఒక అవుట్ బ్రేక్ స్టార్ట్ అవుతుందా అంటే ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే వైరస్ కరోనా లాగా ఈజీగా అందరికీ స్ప్రెడ్ అవ్వదు. హంటా వైరస్ ఇలా స్ప్రెడ్ అవుతుందా, మనం ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఈ హంటా వైరస్ ఎలా వస్తుందంటే ర్యాట్స్ యూరిన్, ర్యాట్స్ లాలాజలం, ర్యాట్స్ మల విసర్జన ద్వారా అందరికీ సోకడం జరుగుతుంది. ఒక క్లోజ్డ్ రూమ్ లో ఒక ర్యాట్స్ ఉన్నాయనుకోండి, ఉన్న ర్యాట్స్ మల విసర్జన చేయడం ద్వారా వాటిని క్లీన్ చేయడానికి వచ్చి దానంతా మనం బయట డస్ట్ లో పారేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్ లో కలిసి అక్కడ పొల్యూషన్ అయ్యి ఆ ప్లేస్ లో కూడా హంటా వైరస్ అనేది రావడం జరుగుతుంది. కేసెస్ లలో ర్యాట్ బైట్స్, కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కూడా రావడం జరుగుతుంది. పార్ట్ 5, హంటా వైరస్ కి సిమ్టమ్స్ ఏంటి. వైరస్ కి సిమ్టమ్స్ ఫస్ట్ లో నార్మల్ గా ఫీవర్ లాగా ఉంటుంది. ఫీవర్, వామిటింగ్స్, వీక్నెస్, బాడీ పెయిన్స్ ఇలాంటివి స్టార్టింగ్ లో ఉంటాయి. ఇంత స్టేజ్ కి వెళ్ళినప్పుడు లంగ్స్ లో వాటర్ ఫిల్ అవుతాయి, ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. పేషెంట్ కి ఆక్సిజన్ లెవెల్స్ సడన్ గా తగ్గిపోవచ్చు, లో కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. హంటా వైరస్ డేంజరస్. మీ ఫ్రెండ్స్ కొన్ని టైమ్స్ లో హంటా వైరస్ చాలా డేంజరస్ గా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ హంటా వైరస్ వచ్చిన పేషెంట్ కి ట్రీట్మెంట్ లేట్ గా స్టార్ట్ చేస్తే ఆ వ్యక్తికి చాలా ప్రమాదాలు వస్తాయి, ఇంకా డేంజర్ జోన్ అయితే ఉంటాడు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది కరోనా లాగా మిలియన్స్ పీపుల్స్ కి స్ప్రెడ్ అయ్యే వైరస్ అసలుకి కాదు. కానీ డాక్టర్స్ ఏమంటున్నారు అంటే అవేర్నెస్ అండ్ క్లీన్నెస్ అండ్ పరిశుభ్రత మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ వైరస్ అయితే అస్సలు ఎవరికి రాదు. క్లీన్ గా ఉంటే ఈ వైరస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. హంటా వైరస్ కి ట్రీట్మెంట్ ఉందా? ఈ హంటా వైరస్ కి ఎగ్జాక్ట్ స్పెషల్ ట్రీట్మెంట్ అయితే అస్సలుకే లేదు. హంటా వైరస్ ఉన్న సింటమ్స్ ని కంట్రోల్ అయితే చేస్తున్నారు. పేషెంట్ కండిషన్ బట్టి పేషెంట్ కి ఆక్సిజన్ అండ్ ఐసీయూ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. వాటి మెడిసిన్ అండ్ ఫ్లూయిడ్స్ కూడా ఇస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సర్వైవల్ ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. ప్రివెన్షన్ మెథడ్స్, ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు కొంతవరకు హంటా వైరస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇంట్లోకి ర్యాట్స్ రాకుండా చూసుకోండి. ఫుడ్ ని ఓపెన్ గా పెట్టకండి. ప్లేస్లలో, క్లోజ్డ్ రూమ్లలో, స్టోర్ రూమ్లలో ఎక్కువగా డస్ట్ లేకుండా క్లీన్ గా ఉండేలా చూసుకోండి. ఇంట్లోకి రాకుండా మన విసర్జన చేయకుండా యూజ్ చేయకుండా అయితే చూసుకోండి. ఏ ప్లేస్ అయినా సరే మొత్తం హైజీనిక్ గా క్లీన్ గా నీట్ గా మెయింటైన్ చేయండి. 10 పరిసరాలు నీట్ గా మెయింటైన్ చేసి హంటా వైరస్ మన దగ్గర కూడా అస్సలు రానే రాదు. ఫ్రెండ్స్, మెయిన్ ఏంటంటే ప్రతిసారి సోషల్ మీడియా వైరల్స్ వస్తుందని ఇంకొక వైరల్ అవుతుంది, దాన్ని చూసి మనం భయపడడం అసలు సొల్యూషన్ కాదు. గా ఉండడం ఇంపార్టెంట్ అండ్ ఫేక్ న్యూస్ ని అస్సలకే నమ్మద్దు. విషయం ఇన్ఫర్మేషన్ ని మాత్రమే చాలా ఫాలో అవ్వండి. మనకి ఒక లెసన్ నేర్పించింది, అండ్ హైజీన్ ఎంత ఇంపార్టెంటో అని మన కరోనా నేర్పించింది. ప్రతి దానికి వైరస్ వస్తుందని భయపడడం కాదు, హైజీనిక్ గా ఉండి క్లీన్ గా ఉండి
ధైర్యంగా దాని గురించి క్లియర్ గా తెలుసుకొని దీంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఈ హెండా వైరస్ గురించి అన్ని నీట్ గా నేను క్లియర్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా. మీరు అన్నింటిపై మీరేం అనుకుంటున్నారో అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేసి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి న్యూ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన మ్యాక్స్ బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లాస్ట్ లో మీకు ఒకటే చెప్పాలనుకున్నాను, స్టే సేఫ్, స్టే అవేర్, స్టే హెల్దీ. జై హింద్.